మన కోసం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం, పరిరక్షణ కోసం జైలుకు వెళ్లి జైలు జీవితం గడిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని ఇతర దేశాల్లో చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వోన్నత సర్వ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం. చంద్రన్న జై హో, చంద్రన్న జై హో, చంద్రన్న జై హో, చంద్రన్న. ఈ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు సాధన జరగాలన్నా, ఈ జిల్లాలో నిమ్స్ రావాలన్నా, ఈ జిల్లాలో రాష్ట్రంలో పలిగిన వర్గాలు వర్గాలన్నా, ఈ జిల్లాలో పేద వర్గాల తమ్ముడు అభివృద్ధి జరగాలన్నా, ఈ జిల్లాలో అభివృద్ధి సంక్షేమం జరగాలన్నా, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం జైల్లో ఉండి ఈ సర్వోటుగా ఈ రాక్షస ఈ పైశాచిక ముఖ్యమంత్రి చేస్తున్న దుర్మార్గాలను ఈ ప్రజల కోసం, మీకోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను, మీకోసం ఈ జీవితాన్ని పణంగా పెడతాను. ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంతమొందించడానికి మీ కొరకు కోసం కృషి చేస్తానని చెప్పి ఈ రోజు జిల్లా పరిస్థితికి వచ్చి 53 రోజుల తర్వాత అన్నా చంద్రన్న మీకోసం ఈ జనం వేయగలతో ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం, మిమ్మల్ని జైల్లో నిర్బంధించి ఒక సింహాన్ని జైల్లో పెట్టి ఈ రాక్షస ప్రభుత్వం తాను ఏం తప్పు చేసిందో ఈ రోజు గమనిస్తున్నారు. ఆఖరికి ఆ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ చేసే పరిస్థితులు లేవు. ఆఖరికి ఆ పార్టీలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. చంద్రన్న స్వాగతం, సుస్వాగతం. జై హో చంద్రన్న. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకుడు